गाइस ఈరోజు వచ్చేసి డే 2 सोनमार्ग వెళ్తున్నాం. सो ही इज आवर कैब ड्राइवर. आपका नाम? नासिर खान नाम. हाय नासिर खान भाई. सो ये लोग ये भाई ने हमें आज सोनमार्ग लेके जा रहे हैं. देखिए ఎలా ఉంటుందో చూద్దాం सोनमार्ग. इधर मास्क చూస్తున్నారు 1200 years old अंट. इसका नाम क्या है? मास्क का नाम जामिया मॉस्क. जामिया मॉस्क, ग्रैंड मॉस्क इन श्रीनगर. ओके, ग्रैंड मॉस्क इन श्रीनगर. గైస్ ఇప్పుడే రాజా దాబాలో ఆపినాడు. బట్ ఏంటంటే ఒక గ్లౌజులు తీసుకున్నాము. ఈచ్ గ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకు 200 పడింది. ఒక క్యాప్ కూడా తీసుకున్నాము. ఒక క్యాప్ అది 300, రెండు కలిపి 700. 2 pairs గ్లౌజెస్ అండ్ ఒక ఇది. అండ్ రాజ్ డాబాలో ఇక్కడ ఏమైనా టీకి తాగాలనుకుంటే ఎవరైతే అంటే పోయేదారులో సోన్మార్గ్ పోయేదారులో టీ ఏమైనా తాగాలంటే రాజ్ డాబాలో ఆగచ్చు పర్సనల్ వెహికల్ వస్తే. సో వ్యూ కూడా ఇక్కడ బాగుందన్నమాట, చూడొచ్చు. కనిపిస్తుంది మొత్తం వ్యూ చాలా బాగుంది. చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి. హే గైస్, ఇప్పుడే సోన్మార్గ్ వచ్చాం. ఇక్కడ ఏంటంటే 3000కు ఇద్దరు మనుషులు పోవడం రావడము. ఇంకా 3300 అన్నారు. బట్ ఏమంటే 300 రూపాయలు మనకు నచ్చుతానే ఇవ్వాలి. సో నార్మల్ గవర్నమెంట్ రేట్ వచ్చేసి 1500 మాత్రమే పర్ పర్సన్ అప్ డౌన్. చూసుకోండి ఒకసారి. సో వ్యూ వచ్చేసి సూపర్ ఉంటుంది. మీకు కావాలంటే నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయినాము గుర్రాలు పట్టుకొని. సో మొత్తం 4 kilometers చూపిస్తారు. 3000 ప్లస్ ఒక హెల్పర్ ఏమన్నా కావాలి. లేడీస్ భయపడతారు కదా, హెల్పర్ కావాలంటే 700 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. సో చూసుకోండి ఎవరైనా ప్లాన్ ఉంటే. గుర్రాల మీద కొంచెం బాగుంటుంది, చాలా బాగుంటుంది గుర్రాల మీద కూడా. ఇది మిస్ అవ్వద్దండి. వచ్చినాము ఎలాగో, ఇంకా ఇంత అంతా ఏం బార్గెన్లో పెట్టుకోవద్దండి. జస్ట్ వెళ్ళిపోవడం, జస్ట్ ఎంజాయ్ చేయండి. డబ్బులు ఇప్పుడు కాకుండా మళ్ళీ సంపాదించుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మిస్ అవ్వద్దు. ఇనిషియల్గా లేడీస్ ఎవరైనా భయపడవచ్చు. మీకు కావాలంటే హెల్పర్ తీసుకోండి. వాళ్ళు కొంచెం 700 అలా ఛార్జ్ చేస్తారు. మీకు కావాలంటే బార్గెన్ చేయొచ్చు. సో గుడ్. లేడీస్ ఎవరైతే భయపడతారో హెల్పర్ తీసుకొని రండి, బట్ మిస్ అవ్వద్దండి. ఓకే. అంత అవసరం అయితే లేదు. మన ఓన్గా కూడా రావచ్చు. ఎవరైతే కేపబిలిటీ ఉందో రావడానికి వాళ్ళు ఓన్గా వచ్చేయండి. ఈ గుర్రాల వాళ్ళకి 3000 పెట్టాల్సిన అవసరం అయితే అంత లేదు. ఓకే, 4 kilometers అంటారు కానీ నాకు తెలిసినంత 4 kilometers అయితే ఇది అసలు లేదు. మహా అంటే 1-1.5 kilometers ఉంటుంది అంతే. దీనికైతే మీరు ఎక్కువ స్పెండ్ చేసేకపోతుంది. బట్ రండి ఖచ్చితంగా. సోన్మార్గ్ వచ్చిన తర్వాత గ్లేషియర్స్ ఖచ్చితంగా చూడండి. ఇక్కడ మెయిన్ చూడాల్సిందే.
అండ్ ఇక్కడ ఎవరైనా స్ట్రెచ్ కనుక చేయాలనుకుంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ మన గుల్మార్గ్ కూడా ఆప్షన్ ఉంది. ఇప్పుడే అయిపోయింది ట్రెక్కింగ్. ఓకే బాగుంది, బట్ ఇక్కడ ఏంటంటే స్నో లేకుంటే 3000 పెట్టడం అంత యూజ్ అయితే కాదు. మీరు నడుచుకుంటూ రావచ్చు. ఒకవేళ స్నో ఉంటే ఇక్కడ మనకు హార్స్ ఉండవు అన్నమాట. సో మనకు స్నో బైక్స్ ఉంటాయి, స్నో బైక్స్ ద్వారా రావాలి. ఎంత ఫ్రీజ్ అయిపోయిందంటే ఇక్కడ మొత్తం ఫ్రోజన్ లేక్స్ కూడా ఉన్నాయి. చాలా కష్టంగా ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. వాటరు ఫ్లో అవుతున్నా కూడా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. సో సోన్మార్గ్ ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేసే. ఇక్కడ ఏ స్పెషల్ అంటే గ్లేషియర్స్, ఎస్పెషల్లీ గ్లేషియర్సే ఉంటాయి ఇక్కడ. అంటే కాశ్మీర్ వచ్చిందే గ్లేషియర్ చూడడానికి కదా, మెయిన్ అదే కదా ఇక్కడ అట్రాక్షన్. సో ఒకవేళ మీది 6 nights 7 days అయితే ఇది మిస్ అవ్వద్దండి. సోన్మార్గ్ ఒక మంచి ప్లేసు. ఇక్కడ స్నో ఉన్నప్పుడు ఒకలాగా, స్నో లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. స్నో ఉన్నప్పుడు సూపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఎందుకంటే మీకు వెనకాల గ్లేషియర్స్ చూడండి ఎంత బాగుండదో. సో ఇది అండ్ దీని ఆపోజిట్ కూడా ఉంటాయన్నమాట కొండలు. అక్కడ మొత్తం మీకు మొత్తం మంచుతో కప్పుకుని ఉంటుంది అనమాట. సో అది మిస్ అవ్వద్దండి. మాట్లాడుతుంటే విధాలు తలబడుతున్నాయి, ఎందుకంటే ఫ్రీజ్ అయిపోయినాయి మొత్తం. ఆ రేంజ్లో ఉంది. అంటే ఏమంటారు, వాటరీగా లేదనమాట, చాలా ఫ్రీజే ఉంది. ఇక్కడ మొత్తం ఫ్రీజ్ అయిపోద్ది అనమాట. నాకు తెలిసి -4 or 5 అవుతుంది ఇప్పుడు. చాలా చల్లగా ఉంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నడవగలిగేది ఓన్లీ యంగ్ ఏజ్ వాళ్ళు మాత్రమే చాలా వరకు. ఒకవేళ కొంచెం 45 అబోవ్ లేదా 50 అబోవ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు గుర్రాలని తీసుకోండి. డైరెక్ట్గా అంటే ఆ ఏజ్ వాళ్ళు ఇంత దూరం రాలేరు, అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే రాలేరు. యంగ్ వాళ్ళు మాత్రం రాగలదు, గుర్తుపెట్టుకోండి. రూమ్ అయితే సూపర్గా ఉంది. మాకు పర్ డే 3000 చొప్పున 3 daysకి ఆన్లైన్లో బుక్ చేస్తే మాకు 9000 రూపీస్ సమ్ చేంజ్ పడింది. రూమ్ మాత్రం చాలా బాగుంది. సో రూమ్ టూర్ చూడండి ఎలా ఉంటుందో. ఫ్రిడ్జ్ కూడా ఉంది, గుడ్.
కబోర్డ్లు ఇచ్చినాడు, గ్రేట్. చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఈ రూమ్ వచ్చేసి ఆన్లైన్లో 4500 ఉంది, సారీ నార్మల్గా వీళ్ళు చెప్పే ప్రకారం. బట్ మాకు దొరికింది 3000 రూపీస్ పర్ డే, 3 days. చాలా బాగుంది రూమ్ అయితే. అండ్ సర్వీస్ ఇప్పటివరకు అయితే 5 out of 5 ఇస్తా.